శ్రద్ధగా 10 నిమిషాలు ప్రార్థన చేసిన శ్రద్ధగా ప్రార్థన చేసి పడుకోండి. ప్రైజ్ లార్డ్. గంట సేపు మోకాళ్ళ మీద కూర్చొని వెనక ముందుకు ఊగుతూ నువ్వు గంట సేపు చేసినా అది వ్యర్థం. నువ్వు 10 నిమిషాలు ప్రార్థన చేసినా, ఓ పావు గంట ప్రార్థన చేసినా మెలకువగా ఉండి శ్రద్ధగా ప్రార్థన చేయాలి. గంటలు బైబిల్ చదువుతున్నావో లేదో అది వేరే విషయం. నువ్వు 10 నిమిషాలు బైబిల్ చదివిన కూడా శ్రద్ధగా భయభక్తులతో వాక్యాన్ని చదువు. ఏం చదువుతున్నావు, ఆ వాక్యంలో దేవుడు నీతో ఏమని మాట్లాడాలని అనుకుంటున్నాడు, ప్రతి మాట ప్రతి అక్షరం శ్రద్ధగా ఆలకించాలి, శ్రద్ధగా ధ్యానించాలి. గంటలు అయ్యా ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఇప్పుడు 30 సార్లు చదివారు అంటూ ఉంటారు కొంతమంది. సరే, వాక్యానుసారమైన జీవితం ఏమైనా ఉందంటే అశ్రద్ధగా చదివారు. ఓ టెక్స్ట్ బుక్ని చదివినట్లు చదివారు, ఏదో ఒక లెసన్ని చదివినట్లు చదివారు, ఏదో పుస్తకాలు చదివినట్లు చదివారు, ఏదో పేపర్ న్యూస్ చదివినట్లు చదివారు. అందుకొరకు జీవితంలో మార్పు లేదు. దేవుని పనిని ఎవరు అశ్రద్ధగా చేయకూడదండి. శ్రద్ధగా ప్రార్థించు, శ్రద్ధగా వాక్యాన్ని ధ్యానించు, శ్రద్ధగా దేవుని పరిచర్య చేయి. ప్రైజ్ ది లార్డ్. దేవుని